మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా రైస్ ఉడికించుకోవడానికి స్టవ్ మీద వాటర్ను వేడి చేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసిన తర్వాత ఇందులో షాజీరా వేసుకోవాలి. షాజీరా వేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో అరగంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని మరీ మెత్తగా కాకుండా 70% ఉడికించుకోవాలి. అన్నం 70% ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు వేసుకోవాలి. ఎగ్స్ మొత్తం ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పెరుగులో పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత షాజీరా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పెరుగు మిశ్రమం వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. మసాలా అంతా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి.
అన్నం మొత్తం వేసిన తర్వాత పైన కొత్తిమీర, ఫుడ్ కలర్, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టి 15 to 20 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. రుచికరమైన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.